సో మీ స్టోరీ మీతో నీ పర్మిషన్ తీసుకోవడం జరిగిందా? నాగ చైతన్య కూడా ఇంటికి వచ్చారు. చింతముండటి నాగ చైతన్య, బన్యవాసు వీళ్ళందరూ వచ్చారు ఇంటికి. ఒక్కసారి వలసకి వెళ్తే ఎన్ని నెలలు ఉంటారు మీరు సముద్రంలో? 9 నెలలు ఉంటాం అక్కడ. 9 నెలలా నీళ్ళలోనే? సో మీతో పాటు తోటి ప్రయాణికులకు ఎప్పుడన్నా జ్వరం వచ్చింది ఎవరికన్నా? చాలా మంది అక్కడప్పుడు చనిపోతుంటారు ఇలాగే. సముద్ర మార్గంలో వెళ్ళేటప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి సముద్రంలోనే పడేస్తారు కదా, అక్కడ దానం చేస్తారు. సో సముద్రంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారన్నా మీరు? కొనుక్కున్నప్పుడు తుఫాన్లు కూడా వస్తుంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ ఉండేవాళ్ళం. సో సడన్ గా మీరు పాకిస్తాన్ వైపు ఎలా వెళ్ళారు? పాకిస్తాన్ వాళ్ళకి మీరు ఎలా దొరికారు అసలు? అది దగ్గరకు వచ్చేటప్పుడు పాకిస్తాన్ జెండా కనపడడం, ఇప్పుడు పాకిస్తాన్ అనుకున్నాం. అసలు అనుకున్నారా మీరు పాకిస్తాన్కి దొరికినప్పుడు ఇంకా జీవితం అయిపోయింది, మళ్ళీ మా ఇంట్లో చూడలేను, భారతదేశానికి వెళ్ళలేని అనిపించిందా? అంటే చాలా బాధ అనిపించింది. సరే, ప్రతి సంవత్సరం ఆయన వెళ్తాడు కదా, సో ఆ సంవత్సరం మీరు ఎందుకు వెళ్ళొద్దు అన్నారు? నా మనసుకు అలా కనిపించింది. డెలివరీ టైంలో ఇదంతా తిరుగుతున్నారు కదా మొత్తము ఢిల్లీ అని పోరాటానికి అని, అప్పుడు ఏం అనిపించలేదా మీకు? పురుటి నొప్పులలో ఎలాగా ఎక్కువగా పెయిన్ వస్తుందో ఆ పెయిన్ నాకు తెలియలేదు అనమాట. అంటే అన్ని ఆలోచనలు మైండ్ లో ఉండిపోయాయి అనమాట. అరే మీది ఇండియా కదా, ఇక్కడ ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చోద్దు, తినొద్దు, కడగొద్దు ఇట్లా అని ఏమన్నా అంటే వాళ్ళు అదే చులకం చేసి మాట్లాడేవారు ఇండియా అని. ఇప్పుడు వీళ్ళు చేసే పనికి నెక్స్ట్ మీలాంటి వాళ్ళు కష్టపడ్డ వాళ్ళ స్టోరీ తీయడానికి కూడా ఆలోచిస్తారు మనుషులు. ఇలా ట్రోల్ చేయడం, సినిమాలో చూడకంటే ఎలాంటి రాజకీయం చేయడం ఏంటన్నా. అందులో మీరు బయటకు వస్తారా రారా తెలియదు, అక్కడ మిమ్మల్ని ఉంచుతారా చంపుతారా తెలియదు. అలాంటిది మీరు అక్కడ జైల్లో అలవాటు అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? వెళ్ళినంటే 4-5 రోజుల్లో తిండి తెప్పలు లేదన్న, ఇప్పుడు ఏడ్చుకుని ఉండాలి. వాళ్ళ అబ్బాయి మీ సినిమా స్టోరీ తీసాడు, సో మీరు ఇంత ఫేమ్ అయ్యారు కదా, సో మీకు బిగ్ బాస్ కి నుంచి ఒకవేళ అవకాశం వస్తే వెళ్తారా? నేనైతే వెళ్తానండి. సో మీ రియల్ లైఫ్ లో అలా జరిగింది కదా, సో ఒక డైలాగ్ మా కోసం మీ ఇద్దరు. బుజ్జితలే వచ్చేసాను కాదు, కాస్త నవ్వవే. గాలిలో ఊగిసలాడే దీపంలా